అక్కడ మార్కెట్ కమిటీ ఎంపిక ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది. నిన్నటి వరకు ఆ జిల్లా రాజకీయాల్లో ఒక్కరిదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. పునరేకీకరణ మంత్రం పుణ్యమా అని అన్ని పార్టీల ముఖ్యులు ఒక్కగూటికే చేరిపోయారు. దాంతో కమిటీ చైర్మన్ ఓకే అయినా సభ్యుల ఎంపిక మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు. ఆ క్రమంలో మార్కెట్ కమిటీ ఎంపికలో మూడు ముక్కలాట కనిపిస్తోంది. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ అభ్యర్థిత్వం విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కనపడటం లేదు. అయితే మార్కెట్ కమిటీ సభ్యుల ఎంపికే తలనొప్పిగా మారుతోందంట. ముగ్గురు నేతలు తమ వర్గం వారి పేర్లను ప్రతిపాదిస్తూ పంతాలకు పోతుండటంతో సభ్యుల ఎంపిక మూడు ముక్కలట్లా తయారైనట్లు కనిపిస్తోంది. ఆ సమస్య ఇప్పుడు అధిష్టానానికి కూడా ఒకంత తలనొప్పిగా మారిందంట. ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఖమ్మం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కృష్ణకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖరారైనట్లే. ఆ పదవి రేసులో కృష్ణ తప్పించి ఎవరి పేరు వినపడటం లేదు. ఆయన ఎంపిక విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవు. ఎన్నికల ముందు నుంచి కృష్ణ టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఆయన్నే ఆ పదవి వరించనుంది. ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వడానికి కొత్తగా పార్టీలోకి వచ్చిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీ పొంగులేటికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదంట. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కృష్ణ విషయంలో సుముఖంగానే ఉన్నారంట. అయితే కమిటీ సభ్యుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయంట. నిన్న మొన్నటి వరకు జిల్లా పార్టీలో మంత్రి తుమ్మల ఏం చెబితే అదే జరుగుతూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చేసుకున్నారు. వారిద్దరూ కారెక్కడంతో వారి అనుచర వర్గం మార్కెట్ కమిటీ సభ్యుల పదవులు ఆశిస్తూ నేతలపై ఒత్తిడి తెస్తున్నారంట. అయితే అంతకు ముందు నుంచే మంత్రి తుమ్మల అనుచర వర్గం మార్కెట్ కమిటీ సభ్యత్వాల కోసం కర్చీఫ్లు వేసేసుకుని కూర్చున్నారట. అయితే ఆ మార్కెట్ కమిటీ ఉన్నది ఖమ్మం నియోజకవర్గంలో కావడంతో సహజంగానే దాని మీద ఆధిపత్యం ఎమ్మెల్యే పువ్వాడికే ఉంటుందని, తమకు ఆ పదవులు కావాలని ఆయన అనుయాయులు డిమాండ్ చేస్తున్నారట. అలాగే ఎంపీ పొంగులేటి వర్గం కూడా తమకు షేర్ కావాల్సిందేనని పట్టుపడుతోందట. అయితే ఖమ్మం ఎంపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి రాకముందు నుంచే తుమ్మల అనుచరులు మార్కెట్ కమిటీ సభ్యత్వాలపై బోల్డ్ ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరోవైపు మంత్రి నియోజకవర్గమైన పాలేరు పరిధిలోని తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలు ఈ మార్కెట్ కమిటీ పరిధిలోనే ఉన్నాయి. దాంతో ఇప్పుడు మార్కెట్ కమిటీలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు చెందిన వారు ఉండాల్సిన పరిస్థితి. అయితే కమిటీ సభ్యుల విషయంలో మాకంటూ మూడు వర్గాలు పట్టుపడుతున్నాయంట. ఇదంతా చూస్తూ జిల్లాలో పార్టీ బలపడుతున్నందుకు ఆనందపడాలో, రాజకీయ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నందుకు దిగులు పడాలో అర్థం కాకుండా తయారవుతోంది పార్టీ శ్రేణులకి. అంతేలేండి, మంది ఎక్కువైతే అలాగే ఉంటుంది మరి.